హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ యుమ. ఎక్సెప్ట్ చేయలేదుగా రజనీతో ఆ డైరెక్టర్. కూలీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కమల్ హాసన్తో కలిసి భారీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది. అయితే ఆ మూవీకి ముందు మరో 2 సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారంట. అది కూడా మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్స్కి పేరున్న డైరెక్టర్తో. దర్శకుడు సుందర్ సి ఇటీవలే రజనీకాంత్ను కలిశారని టాక్ వినిపిస్తుంది. ఆయన ఒక ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ ఐడియాను రజనీ వినిపించారంట. ఈ స్టోరీపై రజనీకాంత్ ఎలా స్పందించారనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే వీరిద్దరి కాంబోలో మూవీ అనే చర్చ జోరుగా ఉంది. ఇది కాకుండా రజనీకాంత్ ఇప్పటికే తన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ బ్యానర్లో ఒక మూవీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ ప్రాజెక్ట్ని ఎవరు డైరెక్ట్ చేస్తారన్న విషయాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇదిలా ఉంచితే నార్మల్గానే రజనీకాంత్ సినిమాలంటే మాస్ స్టైల్, పవర్ఫుల్ డైలాగ్స్కి పెట్టిందే పేరు. మరి ఇప్పుడు సుందర్ సి లాంటి కథని ప్లాన్ చేశారా, లేదా కొత్త కంటెంట్తో వస్తారా అన్నది ఆసక్తిగా మారింది. క్రేజీ కాంబో ఫుల్ స్వింగ్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస ప్రాజెక్ట్తో ఫుల్ స్వింగ్లో ఉన్నారు. ఇప్పటికే రాహుల్ సంస్కృతన్, రవికిరణ్ కోలా కాంబోలో 2 పెద్ద ప్రాజెక్టులను అనౌన్స్ చేశారు. రీసెంట్గా మరో ప్రాజెక్ట్ కూడా విజయ్ సైన్ చేశారని తెలుస్తుంది. డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మూవీ చేయబోతున్నారని ఫిలిం వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. విక్రమ్ కుమార్ చెప్పిన స్టోరీ విజయ్కి బాగా నచ్చిందని, దీంతో వెంటనే ఆ ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. అంతేకాదు, ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ బ్యానర్పై దీన్ని నిర్మిస్తుందని సమాచారం. ఇది నిజమైతే విజయ్ దేవరకొండ యువి క్రియేషన్ కాంబోలో వచ్చే 2వ సినిమా అవుతుంది. ఇక విక్రమ్ కుమార్ గతంలో అక్కినేని ఫ్యామిలీతో మనం వంటి బ్లాక్ బస్టర్ సినిమా చేశారు. దీంతో విజయ్ దేవరకొండతో రాబోయే మూవీపై ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. డార్లింగ్ సినిమాకు టైటిల్ కష్టాలు పవన్ కళ్యాణే రీజనా? డార్లింగ్ సినిమాకు టైటిల్ కష్టాలు వచ్చాయని తెలుస్తుంది. అది కూడా పవన్ కళ్యాణ్ వల్లనేనంట. ప్రెజెంట్ ప్రభాస్ హనురావుపుడి కాంబోలో ఒక పాన్ ఇండియా మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన కొంత భాగం షూటింగ్ పూర్తయింది. ఈ నెల 23న ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్కి ఫౌజీ అనే టైటిల్ ఖరారవుతుందని అంతా భావించారు. ఆర్మీ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో ఈ పేరు బాగా సరిపోతుంది అనుకున్నారు. కానీ రీసెంట్గా డూడ్ సినిమా ఈవెంట్లో పాల్గొన్న డైరెక్టర్ హనురావుపుడి టైటిల్ అదే ఉంటుందా లేదా అనేది త్వరలో తెలుస్తుందనడం పలు అనుమానాలకి తావుతీస్తుంది. అయితే ఈ మధ్య రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ మూవీ ఓజీ, ఇప్పుడు ప్రభాస్ ఫౌజీ 2 ఒకటే టోన్లో కనిపిస్తుందనే భావన మేకర్స్కి వచ్చిందంట. అందుకే ప్రజెంట్ ఈ టైటిల్పై మళ్ళీ ఆలోచన చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఫైనల్గా డార్లింగ్ సినిమాకు ఏ టైటిల్ ప్రకటిస్తారనేది తెలియాలంటే ఈ నెల 23 వరకు వెయిట్ చేయాల్సిందే. అదిరిపోయిన లైనప్. మాస్ మహారాజా 4 మూవీస్. మాస్ మహారాజా రవితేజ మరోసారి మాస్ ఎంట్రీకి రెడీ అయ్యారు. ఈ నెల 31న రిలీజ్ కానున్న మాస్ జాతర మూవీ తర్వాత వరుసగా మరో 3 ప్రాజెక్టులు చేయాలని ఉన్నారు. అవి కూడా డిఫరెంట్ జోనర్లకు చెందిన మూవీస్ కావడం విశేషం. కిషోర్ తిరుమల డైరెక్షన్లో రాబోతున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ సంక్రాంతికి రెడీ అవుతుంది. అలాగే శివ నిర్మాణ డైరెక్షన్లో థ్రిల్లర్ డ్రామా చేయబోతున్నారు రవితేజ. ఆ తర్వాత కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సూపర్ హీరో కాన్సెప్ట్ మూవీలో నటించనున్నారంట. ఇవన్నీ వేరు జోనర్ సినిమాలా కావడంతో రవితేజ మళ్ళీ సక్సెస్ ట్రాక్లోకి ఎంటర్ అవుతారా అనేది ఆసక్తిగా మారింది. నిజానికి మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య తర్వాత రవితేజకు మంచి హిట్ పడలేదు. దీంతో రవితేజకు మళ్ళీ సాలిడ్ హిట్ ఎప్పుడు పడుతుందని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. నాగ్ మూవీలో స్వీటీ ఇంట్రెస్టింగ్ అప్డేట్. టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున 100వ సినిమాపై రోజుకి అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. పొలిటికల్ నేపథ్యంలో సాగనున్న ఈ మూవీ నాగార్జున డబుల్ రోల్ ప్లే చేయనున్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో టబు నటిస్తుందనే వార్తలు రాగా తరువాత నయన్ పేరు వినిపించింది. ఇక తాజాగా స్వీటీ పేరు మారు మోగిపోతుంది. నాగార్జున, అనుష్క శెట్టి కాంబోలో గతంలో చాలా హిట్ సినిమాలు వచ్చాయి. నిజానికి వీరి కాంబినేషన్కు సపరేట్ ఫాలోయింగే ఉంది. అనుష్క ఫస్ట్ మూవీ సూపర్లోనే నాగ్ హీరో. ఆ తర్వాత వీరిద్దరు కలిసి డాన్, రగడ, డమరుకం, ఓ నమో వెంకటేశాయ, ఊపిరి వంటి పలు చిత్రాల్లో నటించారు. ఈ సినిమాలన్నీ హిట్ అందుకోవడమే కాదు, వీరి కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఈ జోడీ మరోసారి తెరపై కనిపించబోతున్నారనే వార్త ఫ్యాన్స్లో అంచనాలను ఒక్కసారిగా పెంచుతుంది. అంతేకాదు, ఈ మూవీకి సంబంధించిన కథను స్వీటీకి వినిపించగా ఆమె సానుకూలంగా స్పందించారని తెలుస్తుంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.